గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ జ్ఞానం చేత నడిపించు తండ్రి ప్రభువ. మరి అదేవిధంగా ప్రభువ మరి తండ్రి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తాను ప్రతి ఒక్క వీడియోని మరి దర్శించండి, దీవించండి తండ్రి ప్రభువ. మరి ఆరాధనలో మరి మాకు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మరి ప్రభువ మరి పాట పాడుకున్నాను ప్రభువ, మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నా వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి నాయన ప్రభువ. మరి తండ్రి నిన్న మరి ప్రభువ మరి నువ్వు ఇచ్చిన జ్ఞానం చేత ప్రభువ మరి పస్కా పండుగ అంటే ఏందో మరి మేము తెలుసుకున్నాం తండ్రి. మరి అదేవిధంగా మరి నూతన నిబంధనలో మరి ప్రభువ మరి పస్కా పండుగ గురించి ఉంది తండ్రి. మరి నాయన మరి దాని గురించి కూడా నువ్వు ఇచ్చే కొలది నేను జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రభువ నీ జ్ఞానం చేత నేను నడుస్తున్నాను తండ్రి. నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి వాక్యంలోకి నడిపించమని, మరి నీ జ్ఞానం చేత మాకు మంచి జ్ఞానాన్ని ఇంకా దయచేయమని, వాక్యానుసారంగా ఇంకా లోతుగా వెళ్ళేటట్టు ఇంకా మంచి జ్ఞానంతో మరి వివరణ ఇచ్చేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి నిన్న మనము మరి పస్కా పండుగ అనేది మనము ధ్యానించుకున్నాము. లేవి కాండము 23వ అధ్యాయంలో అది మొదటి భాగంలో మరి దాని గురించి అది ఏంది బలుల గురించి అర్పించడం గురించి మనము తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పస్కా పండుగ ఎలా ఆచరించారు, శిష్యులతో పాటు పస్కాని ఎలా పండుగని ఆచరించాడు, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా పట్టబడ్డారు, మరి శిష్యుల్లో ఒకడైన మరి ఇస్కరియోతు యూదా గురించి చెప్పగానే చెప్పాడు.
మరి ఏ రకంగా మరి ఆయన 3వ రోజున మరి పునరుత్థానుడై మరి లేస్తా అని చెప్పాడో అది ఒకసారి మనం ధ్యానించుకుందాం. పస్కా పండుగ గురించి నూతన నిబంధనలో మరి ఏముందో ఒకసారి మనం ధ్యానించుకుందాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి మరి చదువుకొని ధ్యానించుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరులారా, మరి నిన్న మనము మరి ధ్యానించుకున్నప్పుడు లేవి ఖండంలో మరి బలులు మరి తండ్రి అయిన దేవుడికి బలు లేదా యెహోవా దేవుడికి ఎలా బలులు అర్పించారు, మోసే కాలంలో మరి మోసేవారు ఎలా అది బలులు ఏమేమి అర్పించారు, మరి రొట్టెల పండుగ అంటే ఏందో మరి నిన్న మనం ధ్యానించుకున్నాం, తెలుసుకున్నాం. కాబట్టి నూతన నిబంధనలో 2వ భాగంలో మరి దాని గురించి మనం తెలుసుకుందాం. 2వ భాగంలో మరి చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఉంది. అంటే ఈ పస్కా రోజున పట్టబడడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, ఎందుకు, దేని గురించి మరి ఇది తన శిలువ మరణం గురించి చెప్పబడింది. మరి ఏ రకంగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, మరి శిష్యులతో మాట్లాడుతున్నారో ఒకసారి మనము ఆ పండుగ గురించి ధ్యానించుకుందాం. మరి మార్క్స్ వార్త 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. 12 మందిలో నొకడు ఇస్కరేతు యూదా ప్రధాన యాజకుల చేత ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వారు ద్రవము ఇత్తుమేమో అని వాగ్దానము చేసి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ద్రవం అంటే ఈ ఇస్కరేతు యూదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12వ శిష్యుడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే మరి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ద్రవం అంటే డబ్బులు మరి ఇస్తా అంటే ఆ ధనానికి ఆశపడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సమయం వచ్చినప్పుడు మరి నేను అప్పచెప్తాను ఆ సంతోషానికి, ఆ ధనానికి లొంగిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సమయం వచ్చినప్పుడు నేను ఆయనను అప్పచెప్తానని మరి ఈ శిష్యుడు అనే ఈ వ్యక్తి యూదా అనేటైనా మరి వెళ్ళాడు. నేను అప్పచెప్తాను అని సమయం అంటే టైం వచ్చినప్పుడు ఆయన నేనే మీకు పట్టిస్తాను, నేనే మీకు అప్పచెప్తానని ఈయన ద్రవం తీసుకుంటే అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని మోసం చేశాడు. అంటే శిష్యుల్లోనే ఇంత మోసం జరిగింది. మరి ఇది ప్రభువుకు తెలియదంటే తెలుసు. తర్వాత ఇప్పుడు మనము పొలియని రొట్టెల పండుగ అంటే రొట్టెల పండుగ నిన్న చెప్పాము. ఇంటింటి కాడ మరి మొదటి నెలలో 2 రొట్టెలు యావల పిండితో 2 రొట్టెలు చేసుకోవాలి. అవి యెహోవా దేవుడికి అర్పించాలి. అది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా ఉన్న నిబంధన, తరతరముల వరకు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన నిబంధన, అది యూదులది. మరి అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి శిలువ యాగం చేసిన తర్వాత మారింది. ఫస్ట్ ఈ పండుగ గురించి తెలుసుకుందాం. పొలియని రొట్టెల పండుగలో మొదటి దినం వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలను కోరుచున్నావని ఆయనను అడగగా ఆయన శిష్యులు ఏమంటారంటే పొలియని రొట్టెల పండుగ వచ్చింది, మరి పస్కా బలి కూడా వచ్చింది. మేము ఇది మరి పండుగకి మరి పస్కా బలిని ఈ పండుగని మరి మేము సిద్ధపరచాలి. మేము ఎక్కడికి వెళ్ళి ప్రభువా మరి మేము ఇది చేయాలి, మేము ఈ భోజనాలు మరి ఈ ఆహారాన్ని మేము సిద్ధపరచాలి కదా, ఈ పండుగని మేము కూడా ఆచరించాలి కదా అని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయనను అడిగారు. ప్రభువా మరి మేము ఎక్కడికి వెళ్ళి ఇది సిద్ధపరచాలి, ఈ బలిని మరి ఈ పండుగని మరి ఎక్కడికి వెళ్ళి మేము చేయాలి, ఈ పస్కా బలిని ఎక్కడికి వెళ్ళి మేము సిద్ధపరచాలని అడిగినప్పుడు ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ళ కుండ మోయుచున్న ఒక మనుషుడు
మీ ఎదురు పడును మీకు ఎదురు పడును. మీరు పట్టణంలోకి వెళ్తే మీకు ఎదురుగా ఒక నీళ్ళ కుండ ఎత్తుకొని, అంటే నీళ్ళ కుండ మోయిచు, అంటే నీళ్ళ కుండ పెట్టుకొని ఒక మనుషుడు మీకు ఎదురు పడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎదురుపడు వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నాకు విడిది దగిన ఎక్కడ ఉన్ననని బోధకుడు అడుగుచున్నాడని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ నీళ్లు మోసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పట్టణంలో ఆయన వెంట వెళ్ళినప్పుడు అక్కడున్న యజమానుడు, అంటే ఇంటి యజమానుడితో మరి వాళ్ళు శిష్యులు కూడా వెళ్ళి అడుగుతూ ఉన్నారు, మరి మేము ఇట్లా వచ్చాము, మమ్మల్ని ప్రభు అయిన మరి యాజకుడు, అంటే ఇట్లా పంపించారు, యాజకుడు మరి ప్రవక్త పంపించారు, మరి యేసు ప్రభు వారు పంపించారని చెప్పి శిష్యులు అడుగుతూ ఉన్నారు. మాకు విందు సిద్ధం చేయవా అని యజమానుడితో అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, బోధకుడు అని చెప్పి, మాకు బోధకుడు పంపించారు, మా బోధకుడు అని చెప్పి అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించెను. అన్ని సామాన్లు ఉన్నాయి. ఒక మేడగదిలో ఒక పెద్ద మేడ మీద ఉన్న గదిలో అన్ని సామాగ్రి ఉన్నాయట, అన్ని వస్తువులు ఉన్నాయట. ఆ వస్తువులు సిద్ధపరిచి ఉన్నాయట. మరి సిద్ధపరిచి ఉన్నప్పుడు చూపించినట, అక్కడ మన కొరకు సిద్ధపరచండి అని చెప్పి తన శిష్యులలో కొందరిని పంపారు. యజమానుడు ఏం చేసిండంటే అదంతా చూపించి మన కొరకు కూడా కొన్ని సిద్ధపరిచి అని చెప్పి తన శిష్యులతో ఇద్దరు శిష్యుల్ని పంపించారట. మరి ఆహారం గురించి మరి మీరు కూడా వెళ్ళి ఇక్కడ సిద్ధపరచండి. శిష్యులు వెళ్ళి ఆ పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సరుకులు చూశారు. మరి మన కొరకు కూడా మరి సిద్ధపరచండి అని శిష్యులని పట్టణానికి పంపించారు. పట్టణం నుంచి మళ్ళీ ఏం చేశారంటే సిద్ధపరిచారు, పస్కాను సిద్ధపరిచారు. ఆఖరికి పస్కా పండుగ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైనది తెలుసుకుంటాం. సాయంకాలం అయినప్పుడు 17వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా వినండి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చి వారు కూర్చుండి భోజనము చేయుచుండగా, యేసు మీలో ఒకడు, అనగా నాతో భోజనము చేయుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖము పడి నేనా అని ఒకని తర్వాత ఒకడు అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, సాయంకాలం అయినప్పుడు భోజనం దగ్గర అందరూ కూర్చున్నారట. 12 మంది శిష్యులు కూర్చున్న తర్వాత ఆ విందులో మరి ఏమంటున్నాడంటే, 12 మంది శిష్యుల్లో నాతో భోజనం కూర్చున్నవాడు ఒకడు నన్ను అప్పచెప్తాడు, నన్ను అప్పగిస్తాడు, నన్ను సిలువకు అప్పచెప్తాడు, నన్ను ప్రధాన యాజకులకు అప్పచెప్తాడు, నన్ను మరణానికి అప్పచెప్తాడని చెప్తా ఉన్నాడు. మరి అన్నప్పుడు ప్రభువా నేనా అని అక్కడ ఉన్నవారు మరి ఒక్కొక్కరు అడుగుతూ ఉన్నారట. అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, వారు దుఃఖం అంటే బాధపడుతూ ఉన్నారట, మరి ఏడుస్తూ ఉన్నారట. మరి ప్రభువా నేనా అని ఒకడి తర్వాత ఒకడు అడిగేసాగింది. అందుకు ఆయన 12 మందిలో ఒకడ, అనగా నాతో కూడా పాత్రలో ముంచేవాడు, నేను ఏ పాత్రలో చెయ్యి ముంచుతానో వాడు కూడా అదే పాత్రలో చెయ్యి ముంచుతాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే నిజముగా మనిషి కుమారుడు ఆయనను గురించి
రాయబడినట్లు రాయబడినట్లు చున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషుడికి శ్రమ. ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టించారో, మరి ఇస్కరేతు యూదా అని తెలుస్తుంది. ఆ ఇస్కరేతు యూదాకు శ్రమ అని చెప్తుందంటే, ప్రభుని ఎవరైతే అన్యాయంగా ఎవరైతే దేవుని కుమారుని అంటే మనిషి కుమారుని ఎవరైతే అప్పచెప్తారో వాళ్ళకు శ్రమ అని చెప్తూ ఉన్నాడు. ఆ మనుషుడు పుట్టి ఉండిన ఎడల వానికి మేలే. ఆ మనిషి అలా పుట్టి ఉంటే వాడికే మేలనే. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెని పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనండి, ఇది నా శరీరం. ఆయన ఏం చేశాడు? ఇది చెప్పి వారు భోజనం చేయుచుండగా అంటే వారు భోజనాలు చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు ఒక రొట్టెని తీసుకొచ్చి ఇట్లా చూపిస్తున్నాడు, ఇది నా శరీరము అంటే ఈ రొట్టెను విరిచి ఇది నా శరీరం అని. అప్పటి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇది మనకు మరణించక ముందే తన మరణం గురించి చెప్తూ రొట్టెని ఇలా ఇచ్చాడు, మీరు తీసుకోనండి. ఆ రొట్టెని పట్టుకొని ఆశీర్వదించి విరిచి మీరు తీసుకోనండి అని విరిచాడు. విరిచిన తర్వాత ఇది నా శరీరము పిమ్మట ఇది నా శరీరము అని చెప్తా ఉన్నాడు. ఇది నా శరీరము పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చారు. వారందరూ దానిలో త్రాగి అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చెందింపబడిన నా రక్తము. ఒక గిన్నె తీసుకొచ్చారట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి తీసుకొచ్చిన తర్వాత అది ద్రాక్ష రసం అని మాకు తెలుస్తుంది. ఆ ద్రాక్ష రసాన్ని ఏమంటుండంటే దానికి కృతజ్ఞత స్తుతులు అంటే దాన్ని ఏం చేశారంటే ఆ గిన్నెలు పట్టుకొని దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి అందులో ఉన్నది తాగువాడు ప్రతి ఒక్కడు మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని మనం ఆల్రెడీ రొట్టె బల్ల తీసుకున్నప్పుడు మనము అది చెప్తా ఉంటాడు. మరి అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు, అంటే మరణం గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద్రాక్ష రసం గురించి చెప్తా ఉన్నాడు. అంటే అప్పుడు ఆయన, ఇది నా నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడిన నా రక్తము, ఇది అనేకుల కొరకు చిందింపబడిన నా రక్తం అని చెప్తున్నాడు. అంటే ద్రాక్ష రసం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే ఫస్ట్ రొట్టె గురించి అప్పగింపబడే ముందు రొట్టె గురించి చెప్పారు, ఇది నా శరీరము, ఇది ద్రాక్షరసం, ఇది నా రక్తము అని చెప్పి శిష్యులకు ఫస్ట్ బాప్తిసం అంటే రొట్టె బల్ల ఇస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఇది నా శరీరము, ఇది నా రక్తము, అనేకులకు చిందింపబడిన నా రక్తం అని. అంటే తన మరణం గురించి శిష్యులకు చెప్తా ఉన్నాడు. మరి ఎలా మరి నన్ను బంధిస్తారా అని కూడా చెప్తా ఉన్నాడు. నేను దేవుని రాజ్యంలో ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే, నేను ద్రాక్ష రసం ఇక్కడ తాగాను కదా, మరి దేవుని రాజ్యంలో తాగుతున్నాను అంటే పరలోకంలో కూడా నేను దేవుని రాజ్యంలో తాగుతాను అని చెప్తున్నాడు. అంటే పరలోక విషయం చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడే తాగుతున్నాను, ఇక తర్వాత నేను ద్రాక్ష రసం తాగను, నేను తండ్రి యొక్క రాజ్యంలో నేను ద్రాక్ష రసం తాగుతా అంటున్నాను. అంటే పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాను. అంటే నేను మరణిస్తాను, నేను పునరుత్థానునైతానని చెప్తా ఉన్నాను. అంటే ద్రాక్ష రసం ఇప్పుడు తాగుతున్నాను, ఈ ద్రాక్ష రసము తండ్రి యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క రాజ్యంలో నేను ఉంటాను కాబట్టి మరి నేను అక్కడ ద్రాక్ష రసం తాగుతాను, కొత్తది దానిగా తాగుతానని చెప్తా ఉన్నాడు. అంటే మరణం గురించి చెప్తానే మరి పరలోక విషయాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కీర్తనలు అంటే దేవునికి స్తోత్రం, అంటే దావీదు పాడిన కీర్తనలు
మరి దేవుడికి స్థుతులు పాటలు పాడుకుంటూ మరి ఒలీవల కొండకు వెళ్ళిరట మరి అందరు కలిసి 12 మందితో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒలీవల కొండ మీదకి వెళ్ళి మరి అక్కడ మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్తూ ఉన్నారట. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరం పడుదురు. మీరు ఎందుకు అభ్యంతర పడుతున్నారు అంటే పడుదురు. గొర్రెలు కాపరి కొట్టుదును గొర్రెలు చెదిరి పోవునట్లు అవన్నీ రాయబడి ఉన్నది కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నన్ను అంటే ఆయన కాపరి కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, నేను కాపరిని, నన్ను కొట్టి నన్ను వెళ్ళగొడతారు, అప్పుడు గొర్రెలు అనేటివి సంఘం అనేది విచ్ఛిన్నమైపోతుంది అని చెప్తా ఉన్నాడు. నేను మరణిస్తాను కదా, మరణించిన తర్వాత మీరందరూ విచ్ఛిన్నమైపోతారు కదా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా మరి కాపరి లేకుంటే మరి సంఘంలో మరి ఎలా అయితే విశ్వాసులు మరి చెదిరిపోతారో అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రె రూపంలో అంటే ఒక గొర్రెల కాపరిని పారిపోయినప్పుడు మరి లేకపోతే చనిపోయినప్పుడు ఆ గొర్రెలు అనేటివి విచ్ఛిన్నం అయిపోతాయి. అంటే ఇప్పుడు మరి చర్చిలో పాస్టర్ గారు ఉండి కూడా ఒకవేళ పాస్టర్ గారు రాకపోతే మరి అక్కడ ఉన్న సంఘంలో ఎవరు నడిపించాలి? సంఘ పెద్దనే నడిపాలి. సంఘ పెద్ద లేనప్పుడు అక్కడున్న వారు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళడం తప్ప విచ్ఛిన్నం అయిపోతుంది. అంటే కాపరి లేకుంటే మరి ఏ పని కూడా జరగదు అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, చెదిరిపోవును అని రాయినది కదా అని చెప్తున్నాడు. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలియాలోనికి వెళ్ళేదను. హల్లెలూయా. అంటే పునరుత్థానం గురించి చెప్తుండు. నేను లేచిన తర్వాత మీకన్నా ముందుగా వెళ్ళి గలీలియాలోకి వెళ్ళేదను. శిలువ మరణం గురించి చెప్పి లేచిన తర్వాత అంటే ఏంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినంన లేచి గలీలియాలోకి వెళ్తారట. మరి వీళ్ళకంటే ముందుగా శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీకన్నా ముందుగా లేచి వెళ్ళేదను అని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడి నేను అభ్యంతరపడను ఆయనతో చెప్పగా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ వరకు మనము చదువుకున్నాం. దేవుడు ఈ వాక్యంని మరి దీవించిన కాక మరి ఒకసారి నేను రిఫర్ చేస్తాను మళ్ళీ ఒకసారి. ఫస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు అన్నారు, మరి ప్రభువా మరి ఇది ఎట్లా పస్కా బలిని మరి ఎక్కడ సిద్ధపరచాలంటే నువ్వు పలానా ఊరికి వెళ్ళు, ఆ ఊరిలో కుండలో నీళ్ళ కుండ ఎత్తుకొని ఒక మనిషి ఎదురుగా వస్తాడు, ఆ యజమానుడు ఉంటాడు, ఆ యజమానుడు దగ్గరికి వెళ్ళంటే యజమానుడి దగ్గరికి శిష్యులు వెళ్ళిన తర్వాత మరి ఈయన మా యాజకుడు మరి మా బోధకుడు చెప్పాడు అని మాకు భోజనం సిద్ధపరచండి మాకు అని చెప్పి అడిగినప్పుడు ఒక గదిని చూపిస్తాడు. మేడ గదిలో మరి సరుకులు ఉన్నాయి, అవి ఇవన్నీ చూపించిన తర్వాత మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 శిష్యుల్ని మన కొరకు కూడా సిద్ధపరచమని చెప్పారు. చెప్పిన తర్వాత మరి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సాయంకాలం అయినప్పుడు అందరూ 12 మంది శిష్యులు కూర్చున్న తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మరి అందరు రొట్టెలు భోజనం చేసినప్పుడు మీలో నన్ను ఒకడు అప్పచెప్తాడు, ఒక వ్యక్తి నన్ను అప్పచెప్తాడని చెప్పి ఆ వ్యక్తులందరికీ చెప్పినప్పుడు నేనా ప్రభు అని అక్కడున్న వారందరూ బాధపడుతూ ఉన్నారు. 12 మంది శిష్యుల్లో మరి శిష్యులు అన్నప్పుడు ఆ నీళ్ళలో మరి నేను ఆ కుండలో మరి చేయి పెట్టినప్పుడు ఆ వ్యక్తి కూడా కుండలో చేయి పెడతాడు, మరి ఆ వ్యక్తి కూడా తెలుస్తాడని చెప్పిన తర్వాత మరి దేవుడు ఏం చెప్తుందంటే మనిషి కుమారుని ఎవడైతే అప్పచెప్తాడో వాడికి శ్రమ అని చెప్తున్నాడు. తర్వాత 3వ పాయింట్లో మరి ఏమంటుండంటే దేవుడు ఏమంటుండంటే నేను రొట్టె గురించి చెప్తున్నాడు. అందరూ కూర్చోబెట్టి ఇది రొట్టె, ఈ రొట్టెని తీసుకొచ్చి ఆయన భోజనం చేసేటప్పుడు రొట్టె తీసుకొచ్చి ఆ రొట్టెని విరిచి ఇది నా శరీరము, దీన్ని తినువాడు నన్ను జ్ఞాపకం చేస్తున్నానని శరీరం గురించి అంటే తన శరీరం గురించి రొట్టెగా మార్చి దాని గురించి చెప్తా ఉన్నాడు.
మరి అదేవిధంగా ద్రాక్షరసము గిన్నెను తీసుకొచ్చి కృతజ్ఞత స్థుతులు దేవునికి అర్పించి ఈ ద్రాక్షరసం త్రాగువాడప్పుడు నా విషయమై ఇది నిబంధనగా ఉంటుందని ఆయన రక్తం గురించి చెప్తా ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరాన్ని మా రక్తం గురించి చెప్తున్నాను. అనేకుల కొరకు చిందించి నా రక్తం అని చెప్పాడు. మరి చెప్పిన తర్వాత మరి ఏమన్నాడంటే మూడో పాయింట్లో మరి నేను గలీలియాలో అంటే ద్రాక్షారసం నేను ఇప్పుడు తాగుతాను, దేవుని రాజ్యంలో అంటే దేవుని రాజ్యంలో కూడా ఇప్పుడు నేను తాగుతాను ద్రాక్షరసం, మళ్ళీ కొత్త ద్రాక్షరసము దేవుని రాజ్యంలో తాగుతానంటే పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాను. నేను మరణించి 3 రోజులలో మరి అక్కడ మరి కొత్త ద్రాక్షని తాగుతానని చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా చూసుకుంటా ఉంటే మరి కాపరు లేని గొర్రెలు మరి చెదిరిపోతాయి, అంటే కాపర్ని కొట్టినప్పుడు అక్కడున్న గొర్రెలు కూడా చెదిరిపోతాయి అని చెప్తా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే సంఘంలో ఉన్న కాపరి లేకపోతే సంఘం అనేది విచ్ఛిన్నం అయిపోతుందని చెప్తా ఉన్నారు. ఇది మీకు తెలుసు కదా అని చెప్పి మరి ప్రభు అయిన యేసు ప్రభు వారు మనకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక మాట 4వ మాటలో ఏమన్నాడంటే నేను లేచి మీకన్నా ముందుగా గలీలియాలోకి వెళ్ళుదెను, అంటే నేను పునరుత్థానుడైన తర్వాత మరణం నుంచి లేచి తర్వాత నేను మీకన్నా ముందుగా గలీలియాలోకి వెళ్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే ఈ శ్రమలలో మరి ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి పేతురు అంటున్నాడు, ప్రభువా మరి నేను నీతోనే ఉంటాను ప్రభువా అని చెప్పాడు. మరి పేతురు 3 సార్లు మున్మార్లు అబద్ధం ఆడాడు. కోడి కొయ్యక మునిపే నువ్వు మున్మార్లు అబద్ధం ఆడతావని చెప్పారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే తన శిల్వ మరణం గురించి చాలా స్పష్టంగా వివరించి చెప్పారంటే మరి మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిల్వ మరణాన్ని మనము మరవద్దు. ఆయన నజరేయుడైన యేసు అనే పేరుతో చాలామంది వస్తారు ప్రవక్తల ద్వారా, కానీ మరి నేనే మెస్సయ్య అనేవారు కూడా వస్తారు. కానీ సిలువ వేయబడిన యేసు, నజరేతు వాడైన యేసు అని మనం నమ్మాలి. మనం వాక్యం ద్వారానే వెళ్ళాలి. మరి అదేవిధంగా మనము ప్రభువుని ధ్యానించుకోవాలి. మరి ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో ప్రతి ఒక్కరూ మరి తన శరీరానికి స్వాదిష్టమైన రొట్టెని తీసుకోవాలి. అదేవిధంగా బల్లలో పాల్గొని ఉండాలి. మరి అదేవిధంగా మరి ద్రాక్షరసం తీసుకోవాలి. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడు ధ్యానించుకొని ఉండాలి. ఆయన కృపచేత మన పాపాలు కడగబడతాయి కాబట్టి దాని గురించి మరణం గురించి మనము ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. మరి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి పాతకాలంలో మరి బలులు ఇచ్చేవారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ బలులు అనేటివి నెరవేర్చబడినాయి కాబట్టి ఇక తన కుమారుడైన యేసుక్రీస్తు వారు బలై శిలువ యాగం ద్వారా అలాంటి మనకి ఇబ్బంది లేకుండా మేకలు కోళ్ళు మరి ఇలాంటి ఏం బలులు ఇవ్వకుండా చక్కగా నీ విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువుకి ఇయ్యు, నీ మారు మనసు పొందు, బాప్తిసము పొందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మనం కూడా మన జీవితాన్ని మార్చుకుందాము. మనం కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళందరూ మారు మనసు పొందును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా ప్రభువా తండ్రి, మరి పస్కా బలిలో ప్రభువా నువ్వు బలైపోయావు తండ్రి. మరి పశువుని బలించేవారిని మీరే పశువుగా మారి ప్రభువా మా కొరకు ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభువా, మరి నాయన మరి ఎందుకు భూమి మీద మరి ప్రభువా పనికిరాని వాళ్ళు ఎక్కున్నావు ప్రభువా, మరి అనేకుల కొరకు నీ రక్తాన్ని చిందించినావు తండ్రి ప్రభువా. మరి పస్కా బలయ్యావు తండ్రి, సిలువలో బలయ్యావు తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా మరి ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, మరి ఎవరైతే బాధపడుతూ నేను ధ్యానించుకుంటున్నారో నీ రక్తంతో కడుగు నాయన ప్రభువా. మరి అదేవిధంగా తండ్రి ఈ శ్రమల కాలంలో తండ్రి మరి ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయి తండ్రి. నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్.